దీని మీద వాయిస్ రేజ్ చేయాలి. ఈ ఇష్యూస్ మీద వీఆర్ నాట్ ఆస్కింగ్ ఏదో పొలిటికల్ సపోర్ట్ చేయమని కాదు, దీని మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైపు నుంచి సార్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, నందిగాం సురేష్ కూడా జైల్లో ఉన్నారు, మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం పార్టీకి దూరంగా ఉంది, కావటి మనోహర్ నాయుడు పార్టీకి దూరంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మీరు పోరాటం చేస్తామంటున్నారు, కేసుల విషయంలో పోరాటం చేస్తామంటారు. పార్టీ అంతర్మతంలో పడింది అనుకోవాలా? ఏం లేదు, సంబంధం లేని క్వశ్చన్ లేదు. అంటే ఇది కాదు పొలిటికల్, ఇది సొసైటీ బయటికి రావాలని మీరే అంటున్నారు. కాదు నేనే అట్లా కాదు. పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ పార్టీ, పొలిటికల్ యాక్టివిటీ ఇది డిఫరెంట్. ఈ కేసులు తప్పుడు కేసుల గురించి ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ ఇష్యూకి సంబంధించి అడుగుతున్నాం, మౌనంగా ఉండొద్దు, మాకే ఉందిలే వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీరు మునుగుతారా అని చెప్తున్నాం. మేము పెట్టడం మా హయాంలో అయితే ఇట్లా జరగలే. మా హయాంలో నిన్న తెనాల్లో జరిగినట్టు ఏమైనా జరిగితే ఇమీడియట్ రియాక్షన్ అయ్యి అరెస్టులు జరిగినాయి, సస్పెన్షన్లు జరిగినాయి, ఇమీడియట్ రియాక్షన్ వస్తూ వచ్చింది. దాన్ని గమనించండి అని చెప్తున్నాం.